పరిశుద్ధ నామములో ఉదయకాల బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం. 57వ సంకీర్తనలో మొదటి 5 వచనాలు, అనుదినము ప్రార్థన దినము అని ధ్యానించాం. తదుపరి 5 వచనాల్లో అనుదినము దేవుని స్తుతించే దినం అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. అలాగే చివరి వచనంలో మనం అనుదినము ఆయనను హెచ్చించే దినము అని మనం ఈరోజు చూడబోతున్నాం. మొదటి 5 వచనాల్లో ఈచ్ డే ఈజ్ ఎ డే ఆఫ్ ప్రేయర్ అని, అనుదినము ప్రార్థించే దినం అని. తర్వాత వచ్చే 5 వచనాల్లో ఈచ్ డే ఈజ్ ఎ డే ఆఫ్ ప్రైజ్, అనుదినము దేవుని స్తుతించే దినము అని. తర్వాత ఒక వచనం, చివరి వచనంలో ఈచ్ డే ఈజ్ ద డే ఆఫ్ ఎగ్జాల్టింగ్ ద లార్డ్, ఎగ్జాల్టేషన్ అంటు ద లార్డ్, ఆయనను మహిమ పరుచు దినం. ప్రియులారా, ఎంత గంభీరమైన ఆ యొక్క మాటలు ఇక్కడ చూస్తున్నాం. 5వ వచనంలో, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడిగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. 5వ వచనం. 11వ వచనం కూడా, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అనగా కీర్తనకారుడు ప్రార్థన స్తుతి కంటే కూడా ఆయనను మయంపరచటం అదొక గొప్ప ప్రక్రియగా ఎంచుకున్నాడు. ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ఆయన్ని మహిమ పరచుతం గాక. 34వ సంకీర్తనలో 3వ వచనంలో, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఆయనను గణపరచటం, మనం ఐక్యతగా కూడుకోవటం, తర్వాత ఆయనను గొప్ప చేయటం, ఈ 3 ప్రభుకి చాలా ఇష్టమైనవి. అందుకని ప్రభు అన్నాడు 133లో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఆయనను ఘనపరచాలనంటే ఆయన ఘనత గొప్పగా ఉన్నది. నీవు నేనే ఘనపరచక్కర్లేదు. కోట్ల మంది దేవదూతలు, కెరూబులు, సెరాబులు 24 గంటలు ఆయనకు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు పాడుతాను. ఆయన ఎప్పుడు గనపరచగలమంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనందరం ఒకే బండలో నుంచి చెక్కబడ్డాం, మనందరం ఒకే బండలో నుండి పానీయము అది తాగాం, ఆ నీళ్లు ఆ జలములు త్రాగాం. ఆ బండ క్రీస్తే. మనమందరం కూడా ఆ చీల్చబడిన క్రీస్తు అనే బండ ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం. మనకే వివక్షతలు లేవు. మనం క్రీస్తు బిడ్డలం, మనం సంఘ బిడ్డలం, మన దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. అటువంటి వారు మనం ఆయన్ని గనపరచాలంటే ఒకరు చేయబట్టుకోవటం కాదు, ఒకరి హృదయం మీద ఇంకో హృదయము మనం ఆనుకుని పనికి పూనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆయన్ని మహిమపరుస్తామో అది నిజముగా ఆయనను మనము గనపరిచిన వారము అవుతాం. కీర్తనకారుడు అంటున్నాడు 145వ కీర్తనలో, రాజు అయిన దేవా నిన్ను గనపరచెదను, నాకు రాజు అయిన దేవా. రాజు అంటే ప్రభు అని, ప్రభు అంటే అధికారం కలిగిన వాడని. అయ్యా, నా జీవితంలో ప్రతి అంశం కూడా నీ అధికారానికి ఒప్పుకుంటున్నానయ్యా అని అనేవారు. నీ నామము నిత్యము సన్నుతించేదను.
దేవునికి స్తోత్రాలు, వందనాలు కలుగును గాక. ఆ రకంగా ఆయనను మనం ఘనపరుస్తున్నాం. వీఆర్ ఎగ్జాల్టింగ్ ద లార్డ్, వీఆర్ గ్లోరిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్. ఆ గొప్ప కృప ఒక్కొక్కరికి ఆయన దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోక తండ్రి, నిన్ను మహింపరిచే వరంగా, నిన్ను ఘనపరిచే వరంగా, నిన్ను హెచ్చించే వరంగా, మేము తగ్గి నిన్ను హెచ్చించేవారుగా ఎప్పుడు చేయమని. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, నిన్ను హెచ్చించాలి మా జీవితాల్లో. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించేవారికి, ఆయనను కనపరిచేవారికి తోడే నడిపించును గాక.